హాయ్ ఎవ్రీవన్. 2025లో షిరిడి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అలా అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో అయితే ఎవ్వరు చెప్పని కొన్ని విషయాల గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను. షిరిడి సాయిబాబాని 5 నిమిషాల్లో ఫ్రీగా ఎలా దర్శనం చేసుకోవాలి. అవును, మీరు విన్నది కరెక్టే. 5 నిమిషాలు ఎలా ఫ్రీగా దర్శనం చేసుకోవాలి. అలాగే ఫ్రీ బస్ ఉందని తెలుసు కానీ దాని టైమింగ్స్ ఏంటో ఎవరికి తెలియదు. సో టైమింగ్స్ కూడా ఇందులో చెప్తాను. షిరిడిలో ఎక్కడ స్టే చేయాలి, షిరిడి చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నిటిని బడ్జెట్లో ఎలా కవర్ చేయాలో ఈ వీడియోలో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే 2 days షిరిడి ట్రిప్ అయితే ఎలా ప్లాన్ చేసుకోవాలి, 3 days అయితే ఎలా ప్లాన్ చేసుకోవాలి, అలాగే గృహదేశ్వర, త్రయంబకేశ్వరి ఇలాంటి జ్యోతిర్లింగాల టెంపుల్స్ యొక్క టైమింగ్స్ కూడా నేను మీకు ఇందులో చెప్తాను. దాన్ని బట్టి మీరు ఈజీగా ట్రిప్లు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎవరైనా షిరిడి ట్రిప్ ప్లాన్ చేసుకునేటట్టయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. షిరిడిని చేరుకోవాలంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి 2 రకాల దారులు ఉన్నాయి. ఒకటి రైల్, ఇంకొకటి ఎయిర్లైన్స్. సో బడ్జెట్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి రైల్ అయితే చాలా బెస్ట్. మీరు ట్రైన్లో వద్దామనుకుంటే డైరెక్ట్గా ఐఆర్సిటీసీ యాప్ ఓపెన్ చేసి మీరు షిరిడి కన్నా టికెట్స్ బుక్ చేసుకోండి, ఆర్ నాగర్సల్ కన్నా బుక్ చేసుకోండి. డిపెండ్స్ ఆ ట్రైన్ టికెట్ల అవైలబిలిటీని బట్టి షిరిడి ఆర్ నాగర్సల్ ఈ రెండిట్లో ఏ స్టేషన్ అయినా పర్లేదు. మీరు డైరెక్ట్గా షిరిడి బుక్ చేసుకున్నట్టయితే షిరిడి నుంచి జస్ట్ మనకి టెంపుల్ స్టేషన్ నుంచి జస్ట్ 2 to 3 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అదే ఒకవేళ మీరు నాగర్సల్ నుంచి షిరిడి వద్దామనుకుంటే నాగర్సల్ నుంచి మీకు నెంబర్ ఆఫ్ క్యాబ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మీకు నాగర్సల్ స్టేషన్ బయట క్యాబ్స్ ఎన్ని అవైలబుల్ ఉన్నాయో మీకు చూపిస్తున్నాను. చూసారా ఎన్ని క్యాబ్స్ ఉన్నాయో? మీరు షిరిడి వద్దామని ప్లాన్ చేసుకుంటుంటే ముందుగా మీరు చేయవలసిన 2 పనులు. ఒకటి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడం. సో నెక్స్ట్ వచ్చేసి షిరిడిలో స్టేస్ బుక్ చేసుకోవడం. నెక్స్ట్ షిరిడిలో ఎక్కడ స్టే చేయాలి. సో షిరిడిలో స్టే చేయాలంటే మనకి రకరకాల ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ బడ్జెట్లో వెళ్ళాలనుకునే వాళ్ళైతే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి షిరిడి ఆశ్రమాలు. సో 3 రకాల ఆశ్రమాలు అయితే ఉన్నాయి. ఒకటి భక్తి నివాస్, 2 సాయి ఆశ్రమం, ఇంకొకటి సాయి నందన్ ఏదో ఉంటుంది. ఇవి మీరు డైరెక్ట్గా ఆన్లైన్లోకి వెళ్ళి బుక్ చేసుకోండి. మీకు జస్ట్ 300 రూపీస్తో వాళ్ళైతే రూమ్ అయితే ఇస్తారు. ఈ రూమ్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి. అలాగే ఫుడ్ కూడా వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు ఈ ఆశ్రమాల్లో. అలాగే ఈ ఆశ్రమాల నుంచి షిరిడి సాయిబాబా టెంపుల్కి ఫ్రీ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు డైరెక్ట్గా ఫ్రీ బస్సులో టెంపుల్కి అయితే వచ్చేయచ్చు. ఒకవేళ మీకు ఈ ఆశ్రమాల్లో స్టే దొరక్కపోతే మీరు మేక్ మై ట్రిప్లో కానీ లేకపోతే booking.comలో కానీ ఈ సాయిబాబా టెంపుల్ దగ్గర నియరెస్ట్ చాలా హోటల్స్ ఉన్నాయి. సో ఏదో ఒక హోటల్ బుక్ చేసుకోండి. మీకు విత్ ఇన్ 1000 రూపీస్ బడ్జెట్లో అయితే మీకు మంచి హోటల్ దొరికేస్తుంది. సో ఇప్పుడు మీరు నాగర్సల్కి అయితే టికెట్ బుక్ చేసుకున్నట్టయితే నాగర్సల్ నుంచి షిరిడి వెళ్ళడానికి మల్టిపుల్ క్యాబ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మేమైతే ఒక షేర్డ్ క్యాబ్ బుక్ చేసుకున్నాం. మాకు పర్ పర్సన్కి 200 రూపీస్ తీసుకున్నాడు. ఎందుకంటే మేము ఒక సింగిల్ కార్ని మొత్తం టోటల్గా బుక్ చేసుకున్నాం మా 4 మెంబర్స్కి. అదే మీరు ఇంకా మిగతా వాళ్ళని కూడా ఎక్కించుకుంటే 150లో మీరు నాగర్సల్ నుంచి షిరిడి వచ్చేయచ్చు. నేనైతే సాయి ఆశ్రమంలో స్టే బుక్ చేసుకున్నాను. సో 2 weeks ముందు బుక్ చేసుకున్నాను. నాకు 300 రూపీస్ పడింది 4 మెంబర్స్కి. ఒక సింగిల్ రూమ్ ఇచ్చారు. ఈ ఆశ్రమాల్లో బుక్ చేసుకున్నప్పుడు మీరు కంపల్సరీగా జిరాక్స్లు అయితే తీసుకెళ్ళండి. బుకింగ్ జిరాక్స్, అలాగే మీరు ఎంతమంది స్టే చేస్తున్నారో అందరి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్లు. సో ఈ జిరాక్స్లన్నీ కంపల్సరీ క్యారీ చేయండి. ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ జిరాక్స్లే అడుగుతున్నారు. సో మీరు జిరాక్స్ అని సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మనకి కీ అయితే ఇస్తారు రూమ్కి. సో ఇప్పుడు ఈ ఆశ్రమాలు ఎలా ఉంటాయో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఈ ఆశ్రమాలు చాలా క్లీన్గా ఉంటాయి. అలాగే మీకు ఈ ఆశ్రమాలని మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఆ ఆన్లైన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో జస్ట్ లాగిన్ అవ్వండి, సరిపోతుంది. అలాగే ఈ లింక్లోనే మీకు దర్శనం టికెట్లు కూడా మీరు బుక్ చేసుకోవచ్చు, ఒకసారి చెక్ చేయండి. ఈ ఆశ్రమాల్లో పిల్లలు ఆడుకోవడానికి రకరకాల జారేబల్ల, ఉయ్యాల ఇవన్నీ రకాలు ఉన్నాయి. సో ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు ఆశ్రమాల్లో. అలాగే ఫుడ్ కూడా వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. సో కళ్ళు మూసుకొని మీరు డైరెక్ట్గా ఆశ్రమాల్లో బుక్ చేసుకోండి. ఎందుకంటే చాలా ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా సేఫ్టీగా కూడా ఉంటుంది. అలాగే మీరు ఈ ఆశ్రమాల నుంచి టెంపుల్కి వెళ్ళాలంటే ఫ్రీ బస్ అవైలబుల్ ఉంటుంది. సో ఈ ఫ్రీ బస్ అనేది మీకు టైమింగ్స్ చెప్తాను.
సో ఈ ఫ్రీ బస్ అనేది ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి ఒక బస్ అయితే ఉంటుంది. సో ఒక 15 మినిట్స్ వెయిట్ చేయండి చాలు, ఒక బస్సు వచ్చేస్తుంది. ఆ బస్సులో మీరు డైరెక్ట్గా టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. మళ్ళీ టెంపుల్ దగ్గర నుంచి కూడా మీరు ఆశ్రమం రావాలంటే కూడా టెంపుల్ దగ్గరే కూడా మీరు ఈ ఫ్రీ బస్ అనేది ఎక్కేయండి. సో అక్కడ కూడా అంతే, ఎవ్రీ 15 to 20 మినిట్స్ ఈ గ్యాప్లో అయితే మీకు ఖచ్చితంగా బస్సు అయితే వస్తుంది. సో ఈ విషయాన్ని నోట్ చేసుకోండి. సో మీరు ఈ ఆశ్రమాల్లో మీకు ప్రతిదీ చాలా తక్కువ రేటుకి లభిస్తుంది. టీ 2 రూపీస్, కాఫీ 3 రూపీస్, అలాగే టిఫిన్ అయితే 10 రూపీస్కి వస్తుంది. సో అది కూడా ఒక అడ్వాంటేజ్ ఈ ఆశ్రమాల్లో బుక్ చేసుకున్న వాళ్ళకి. బాబాని దర్శించుకోవాలంటే 3 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఫ్రీ దర్శనం, ఫ్రీగా మనం దర్శనం అయితే చేసుకోవచ్చు. 2 గంటల నుంచి 3 గంటల సమయం పడుతుంది. అలాగే పెయిడ్ దర్శనం, మనం ఒక్కొక్కరికి 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మనం ఒక అరగంటలో అయితే బాబాని దర్శనం చేసుకోవచ్చు. ఇంకొకటి హారతి ఇచ్చేటప్పుడు కూడా మనం బాబాని దర్శించుకోవచ్చు. ఇది ఒక్కొక్కరికి 400 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. సో ఇంకా మీ చాయిస్, మీరు ఎలా వెళ్దాం అనుకుంటే అలా వెళ్ళచ్చు. నేనైతే పెయిడ్ దర్శనానికి వెళ్ళాను, మాకు ఒక్కొక్కరికి 200 రూపీస్ ఛార్జ్ చేశారు. బాబాని దర్శించుకున్న తర్వాత ఆ లోపల బాబా మ్యూజియం ఉంది. ఈ మ్యూజియంలో బాబా వాడిన పాత వస్తువులన్నీ పెట్టారు. సో ఖచ్చితంగా చూడండి. అలా బయట మీకు ద్వారకామాయి, చావడి అనే ఈ 2 ప్లేసెస్ ఉన్నాయి. సో ఈ 2 కూడా తప్పకుండా చూడండి. మీకు 5 నిమిషాల్లో బాబాని ఫ్రీగా ఎలా దర్శనం చేసుకోవచ్చో ఈ చిన్న ట్రిక్ మీకు చెప్తాను. ఈ వీడియోని ఫాలో అయిపోండి. సో మీరు ఈ ఐ లవ్ సాయిబాబా, ఇది మీకు బోర్డు కనిపిస్తుంది కదా, ఈ బోర్డు నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ద్వారకామాయి అనే ఒక చిన్న టెంపుల్ వస్తుంది. ఆ ద్వారకామాయి పక్కనే చావడి అనే ఒక బాబా టెంపుల్ కూడా వస్తుంది. ఈ ద్వారకామాయి, చావడి మధ్యలో లోపలికి వెళ్ళడానికి మీకు ఒక దారి ఉంటుంది. ఈ దారి లోపల వెళ్ళిన తర్వాత మీకు ఈ సైడ్ చూసారంటే కొన్ని బ్యారిగేడ్స్ పెట్టున్నాయి. సో ఈ బ్యారిగేడ్స్ లోపల నుంచే ఈ లోపలికి వే ఉంది. యాక్చువల్గా ఈ బ్యారిగేడ్స్ పక్కనే చూసారా మనుషులు వెళ్తున్నారు. సో ఈ లోపల నుంచి మీరు వెళ్తే డైరెక్ట్గా బాబా మందిరంలోకి వెళ్ళిపోతారు. సో బాబాని కొంచెం దూరం నుంచి మీరు చూడొచ్చు. కనుక ఇంకా టైం ఉంటే మీరు ఆ బాబా టెంపుల్ దగ్గర నుంచి శనిసింగనాపూర్కి అయితే వెళ్ళొచ్చు. వీళ్ళు ఒక్కొక్కరికి 100 to 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు శనిసింగనాపూర్కి. షేర్డ్ వెహికల్లో అయితే తీసుకెళ్తారు. సో మీకు కనుక టైం ఉంటే శనిసింగనాపూర్ వీక్షించండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా మీ ఆశ్రమానికి వెళ్ళిపోదాం అనుకుంటే ఈ సాయిబాబా టెర్మినల్ ఈ ఆపోజిట్లోనే మీకు కొంచెం ముందుకెళ్తే ఫ్రీ బస్సెస్ అయితే ఆగుతాయి. అక్కడి నుంచి ఎక్కేసి మీరు డైరెక్ట్గా మీ ఆశ్రమంకి అయితే వెళ్ళిపోండి. సో నెక్స్ట్ డే మీరు నాసిక్ కానీ ఔరంగాబాద్ కానీ ప్లాన్ చేసుకోండి. సో మంగళవారం అయితే ఔరంగాబాద్ ప్లాన్ చేసుకోకండి, ఎందుకంటే మంగళవారం రోజులో ఎల్లోరా కేవ్స్ అనేవి క్లోజ్ ఉంటాయి. సో ఒకవేళ మీరు మంగళవారం వెళ్తున్నట్టయితే కనుక ఔరంగాబాద్ అయితే వెళ్ళకండి, దాని బదులు నాసిక్ వెళ్ళండి. సో మీరు నాసిక్ కానీ ఔరంగాబాద్ కానీ ఎక్కడికైనా ప్లాన్ చేసుకోవాలంటే షేర్డ్ వెహికల్స్లో వెళ్ళండి. సో ఈ షేర్డ్ వెహికల్స్ మ్యాక్సిమం మీకు మీ ఆశ్రమాల ఆపోజిట్లో కానీ, టెంపుల్ ఆపోజిట్లో కానీ, అది సాయిబాబా టెంపుల్ ఆపోజిట్లో కానీ, మీరు ఏ ఆశ్రమంలో ఉంటే ఆశ్రమం ఆపోజిట్లో చాలామంది ట్రావెలర్స్ అక్కడే ఉండి మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, నాసిక్ తీసుకెళ్తాం, ఔరంగాబాద్ తీసుకెళ్తామని. సో ఏదో ఒక వెహికల్లో ఎక్కేసేయండి. వీళ్ళు పర్ పర్సన్కి వచ్చేసి నాసిక్ అయితే కనుక మాకు 270 రూపీస్ తీసుకున్నారు పర్ పర్సన్కి. అలాగే మీరు ఒకవేళ ఔరంగాబాద్ వెళ్ళాలన్నట్టయితే పర్ పర్సన్కి 320 రూపీస్ నుంచి 350 రూపీస్ తీసుకుంటారు. సో వీళ్ళైతే నాసిక్లో ఉన్న అన్ని ప్లేసెస్ చూపిస్తారు, ఇంక్లూడింగ్ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం కూడా. అలాగే ఒకవేళ మీరు ఔరంగాబాద్ వెళ్తున్నట్టయితే ఔరంగాబాద్లో ఉన్న అన్ని ప్లేసెస్ కవర్ చేస్తారు, ఎల్లోరా కేవ్స్. మీకు డౌట్ రావచ్చు, నేను నాసిక్ వెళ్ళాలంటే ఎప్పుడు బుక్ చేసుకోవాలి ట్రావెల్ అని. మీరు ఏం బుక్ చేసుకోకర్లేదండి. మీరు మార్నింగ్ 8 o'clock కల్లా లెగిసి మీ ఆశ్రమం ఆపోజిట్కి వస్తే చాలు. మీకు చాలామంది ట్రావెలర్స్ అక్కడే నిలబడి తీసుకెళ్తాం, నాసిక్ తీసుకెళ్తాం, ఔరంగాబాద్ తీసుకెళ్తామని మీ వెంట పడతానే ఉంటారు. సో అప్పటికప్పుడు మీరు ఏదో ఒక ట్రావెలర్ ఎక్కేసి వెళ్ళిపోండి, మీరేం బుక్ చేసుకోకర్లేదు ముందుగానే. జస్ట్ ఒక 30 to 40 minutes వెయిట్ చేపిస్తారు, ఎందుకంటే అది అందరూ ఎక్కాలి కదా, అందరూ అది షేర్డ్ క్యాబ్ కాబట్టి అందరూ ఎక్కేంత వరకు వాడు వెయిట్ చేసి అప్పుడు తీసుకెళ్తాడు. ఒక 1/2 hour వెయిటింగ్ టైం ఉంటుంది అంతే. 9:30 కల్లా మీకు ఆ బండి స్టార్ట్ అయిపోతుంది. ఈ షేర్డ్ టెంపో మీరు ఎక్కే ముందు మీరు ఆ బండి యొక్క ఓనర్ నెంబర్ అయితే తీసుకోండి. ఫస్ట్ ఆ ఓనర్తో మాట్లాడండి. ఒకవేళ మీరు రిటర్న్ వచ్చేటప్పుడు బండి కనుక బ్రేక్ డౌన్ అయితే, బండికి ఏమైనా అయితే మిమ్మల్ని షిరిడి ఎలా తీసుకొస్తారు అనే దాని గురించి ముందే వాళ్ళతో డిస్కస్ చేయండి. ఎందుకంటే నేను ఇది ఫేస్ చేశాను. మేము
ఔరంగాబాద్కి అయితే ఈ టెంపో ట్రావెల్ అయితే వెళ్ళాను. రిటర్న్ వచ్చేటప్పుడు బండి బ్రేక్ డౌన్ అయిపోయింది. సో బండి ఆగిపోయింది ఔరంగాబాద్లో. సో అక్కడి నుంచి మాకు ఎటువంటి వెహికల్ వాళ్ళు ఏర్పాటు చేయలేదు. మళ్ళీ మేమే అక్కడి నుంచి ఎక్స్ట్రా 200 రూపీస్ పెట్టుకొని ఔరంగాబాద్ నుంచి షిరిడి రావాల్సి వచ్చింది. సో ఒక్కసారి మీరు ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఆ బండి యొక్క ఓనర్తో మాట్లాడండి. టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత సెకండ్ రోజు నేను ఔరంగాబాద్ ట్రిప్ అయితే వెళ్ళాను. సో మాకు ఒక్కొక్కరికి 320 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఫస్ట్ మమ్మల్ని ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. ఈ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత మమ్మల్ని ఎల్లోరా కేవ్స్ దగ్గర తీసుకెళ్ళాడు. ఎల్లోరా కేవ్స్ మస్ట్ అండ్ షుడ్గా చూడండి. ఎల్లోరా కేవ్స్ చూడాలంటే మినిమం మనకి 3 to 4 అవర్స్ పడుతుంది. ఎందుకంటే ఆ చుట్టుపక్కల చాలా రకరకాల కేవ్స్ ఉన్నాయి. మనకి అంత టైం అయితే సరిపోదు, ఎందుకంటే మనం షేర్డ్ వెహికల్లో వచ్చాం కదా. సో మీరు జస్ట్ ఆ ఎల్లోరా కేవ్లో ఉన్న కైలాస ద మెయిన్ టెంపుల్, ఆ టెంపుల్ చూడడానికి మీకు చాలా టైం అయిపోతుంది. అరౌండ్ ఒక 2 అవర్స్ అయిపోతుంది. ఈ టెంపుల్ని అయితే కంపల్సరీ చూడండి. ఆ తర్వాత మేము గృహదేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది ఒక జ్యోతిర్లింగం. ఈ టెంపుల్ అనేది 11:30 మార్నింగ్ 11:30 నుంచి 12:45 మధ్యలో క్లోజ్ ఉంటుంది. సో మీరు ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత మినీ తాజ్మహల్కి తీసుకువెళ్తా అని చెప్పాడు, కానీ బండి బ్రేక్ డౌన్ అయిపోవడం వల్ల మేము ఆ మినీ తాజ్మహల్ అయితే చూడలేదు. ఎందుకంటే మాకు ఈవినింగ్ 7 వరకు మేము వెయిట్ చేసాం, బండి రిపేర్ అవుతుందేమో అని చెప్పేసి, కానీ రిపేర్ అవ్వలేదు. సో మళ్ళీ మేము అక్కడి నుంచి ఔరంగాబాద్ నుంచి షిరిడి బై బస్ వచ్చామండి. మూడో రోజు నేను నాసిక్ ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. మార్నింగ్ 7 o'clock కల్లా మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఆశ్రమం బయట ఉన్న టెంపోలో షేర్డ్ వెహికల్లో అయితే మేము నాసిక్ అయితే వెళ్ళాము. ఒక్కొక్కరికి 270 రూపీస్ ఛార్జ్ చేశాడు. ఈ నాసిక్ ట్రిప్లో మమ్మల్ని ఫస్ట్ అయితే ముక్తిధామ్ అనే టెంపుల్కి తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత త్రివేణి సంగమం దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఇక్కడైతే వాటర్ బాగా హెవీగా వచ్చేసినాయి. సో మేము అంతగా అయితే ఏమి దర్శనం చేసుకోలేకపోయాం టెంపుల్స్ని. ఆ తర్వాత పంచవతి దగ్గర ఆపాడు. ఈ పంచవతి దగ్గర నుంచి మనం షేర్డ్ ఆటోలో అక్కడున్న 9 టెంపుల్స్ని మనం అయితే చూడాలి. సో ఆ టెంపో వాడైతే రాడు, టెంపో వాడు ఒక చోట ఆపేస్తాడు. అక్కడి నుంచి మనం అక్కడే ఆటోలు అయ్యి ఉంటాయి, ఆటోని మనం ఈ 9 టెంపుల్స్ చూసేలాగా మనం ఆటో వాళ్ళతో మాట్లాడి వెళ్ళాలి. సో ఈ 9 టెంపుల్స్ అయితే చాలా బాగుంటాయి. అందులో ఆటో వాడు పర్ పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. సో మీరు ఒకవేళ 4 మెంబర్స్ ఉంటే డైరెక్ట్గా ఒక ఆటోని బుక్ చేసుకోండి. ఈ టెంపుల్స్లో ఫస్ట్ వెళ్ళింది మేము సీతా గుహ. సో ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మేము కాలారాం టెంపుల్కి అయితే వెళ్ళాం. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది, మస్ట్ షుడ్గా చూడండి. ఆ తర్వాత ఇంకొన్ని టెంపుల్స్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. త్రివేణి సంగమం దగ్గరికి కూడా తీసుకువెళ్ళాడు. ఈ పంచవతి మొత్తం అయిపోయిన తర్వాత మమ్మల్ని త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగానికి అయితే తీసుకువెళ్ళాడు. ఇది నాసిక్ నుంచి కొన్ని కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మాకు ఐ థింక్ 2 అవర్స్ పట్టింది నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్ వెళ్ళడానికి. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం ఏరియా అయితే చాలా బాగుంది. త్రయంబకేశ్వర్ ఆలయం నుంచి వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఈ ఆలయంలోకి వెళ్ళాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఫ్రీ దర్శనం, 2 పెయిడ్. సో మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళాం. మాకు అరౌండ్ 2 అవర్స్ పట్టింది దర్శనం కంప్లీట్ అవ్వడానికి. త్రయంబకేశ్వర ఆలయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 లింగాలు కూడా ఉంటాయి, కానీ అవి అయితే సరిగ్గా చూపించలేదు. వాళ్ళందరూ పూలతోటి మొత్తం కప్పేశారండి. కానీ ఆ టెంపుల్ ఉన్న ఏరియా మాత్రం చాలా బాగుంది. సో ఇక్కడ ఉన్న కొన్ని విజువల్స్ చూడండి, ఆ టెంపుల్ సరౌండింగ్స్లో చూసినవి. టెంపోవాడు నాసిక్ నుంచి మళ్ళీ తిరిగి షిరిడిలో ఉన్న మా ఆశ్రమం దగ్గరికి వదిలిపెట్టాడు. మేము వచ్చేటప్పటికి దాదాపు 10 o'clock అయిపోయింది నాసిక్ నుంచి. సో మీరు ట్రైన్ జర్నీ కానీ బస్ కానీ ఏదైనా బుక్ చేసుకుంటే షిరిడి నుంచి మీ ఇంటికి వెళ్ళడానికి సో జస్ట్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే మనకి నైట్ 10 అయిపోతుంది. ఔరంగాబాద్ వెళ్ళినా ఈవినింగ్ 10 అయిపోతుంది మనం వచ్చేటప్పటికి. నాసిక్ వెళ్ళినా సరే ఈవినింగ్ 10 అయిపోతుంది. సో బెటర్ దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. సో ఒకవేళ మీకు 2 days మాత్రమే టైం ఉంటే ఫస్ట్ రోజు అయితే షిరిడి బాబాని దర్శనం చేసుకున్న తర్వాత షిరిడి చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ని కూడా దర్శనం చేసుకోండి. 1 day అయిపోతుంది. సెకండ్ డే మీరు నాసిక్ అయితే ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే నాసిక్లో టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయి. ఒకవేళ మీరు 3rd day కూడా ఉంటారంటే ఔరంగాబాద్ ట్రిప్ ప్లాన్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.